పాటలతో ప్రార్థనలతో దేవుని సన్నిధిలో మన ప్రార్థన విన్నపాలను ఉంచి దేవునిని మహిమపరిచి దైవికమైన దైవ సత్యాలు నేర్చుకోవడానికి తగిన సమయంలోనికి మనం వచ్చింటున్నాం. యోగ్యమైన మంచి మనసుతో మన వాక్యం విందాం. దేవునికి ఇష్టమైన ఉపవాసం, దేవునికి ప్రీతికరమైన ఉపవాసం, దేవునికి అనుకూలమైన ఉపవాసం దేవుడు ఏర్పరచుకొనిన ఉపవాసం. మంచి ఉపవాస ప్రార్థనా పరులుగా జీవించిన వారికి కొన్ని వాగ్దానాలు రూపముతో కొన్ని విషయాలను ప్రభు తెలియపరిచారు. ఉపవాసం ఉంటున్నది ప్రభువు సన్నిధిలో, ప్రార్థన చేస్తున్నది ప్రభు సన్నిధిలో. ఆయన చెప్పిన వాక్యానుసారమైన రీతిలో జీవించగలిగితే ఆయన ఇచ్చేంటి వాగ్దానాలు నీ సొంతం చేసుకోవడం వీలవుతుంది. అంచేత దేవునికి ఇష్టమైన ఉపవాసం చేసిన వాళ్లకు ఆయన కొన్ని వాగ్దానాలు చేశాడు. అలాంటి మాటలను మనకు తెలియపరుస్తూ వస్తున్నాడు. మనము 3వ భాగం ధ్యానించుకుంటున్నాం. యెషయా 58లో దేవుడు కోరినట్లుగా ఉపవాసాలు చేసి దేవుని మేలులు పొందాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అలా చేసిన వారికి ఆయన అంటున్నాడు, నిత్యము నిన్ను నడిపించడానికి ఆయన నీ ముందు వస్తున్నాడు. నువ్వు కోరిన కోరికలన్నింటినీ విని నీ ఎడల శ్రద్ధ తీసుకొని, నిన్ను లక్ష్యం ఉంచి నీ ఎడల శ్రద్ధ తీసుకొని నీకు ఆయన భద్రతను కలుగజేసి కావలసినటువంటి ప్రతి వాటిని తగిన సమయంలో నీకు ఇవ్వడానికి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఎవరికంటే వాళ్ళకి ఈ వాగ్దానాలు వర్తించవు. ఇక్కడ దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం చేసిన వాళ్ళు, దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాస ప్రార్థనా జీవితంలో గడిపిన వారిని బట్టి మాట్లాడుతున్నారు. మన ఉపవాసం ఎట్లుందో మనకు తెలుసు, మన ప్రభువుకు తెలుసు. నటన ప్రార్థనా జీవితం, వేషధారణ ప్రార్థనా జీవితం దేవునిని ఆకట్టవు, దేవునికి కోపం పుట్టిస్తాయి. ఏ విధము చేతనైనను నిన్ను సృజించింది నీ దేవుడనియో, నీ దేవుని మాటకు విలువిచ్చి గౌరవం ఇచ్చి అలాగూ బ్రతకడం అవసరమనియో, అలాగూ బ్రతికి ఆయన మాటను విని అలాగూ నడిచి ఆయన ఇచ్చే మేలులు పొందడమే మనకు మార్గమనియో మనం తెలిసిపెట్టుకోవాలి. తెలుసుకోలేదంటే మనం అంతే. మనం తెలుసుకోవాలి. మనల్ని పుట్టించింది ఆయన, మనల్ని నడిపించేది ఆయనే, నడవమని చెప్పేది కూడా ఆయనే. ఆయన నడవమని చెప్పినట్టుగా నడిస్తే మనకు మేలు దొరుకుతుంది, లేదంటే లేదు. సాకులు చెప్పుకున్నా, వేషధారణలో చూపించినా, కఠినంగా మాట్లాడుకున్నా అవన్నీ పనిచేయవు. అక్కడ మనం ఏం చేయలేం. కొండను చూసి కుక్క మొరిగినట్టు ఉంటుంది. మొరిగి 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 ఇది ఊరకుండవలసిందే కానీ కొండ కదలదు. కాబట్టి మనం ఎట్లా ఉండాలంటే చాలా జాగ్రత్తగా మనము మన యొక్క ఆత్మీయ జీవితాలను కొనసాగించుకోవాల్సిన అవసరం ఉంది.
ఆ క్రమంలో ఈ 29వ ఉపవాస దినమున ప్రభు మనతో దేవునికి ఇష్టమైన ఉపవాసం చేసేవారితో చెప్తున్నాడు, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. నువ్వు దేవునికి ఇష్టమైన ఉపవాసం చేసావనుకో, నిన్ను నిత్యము నడిపించడానికి ఆయన శ్రద్ధ తీసుకుంటాడు. దేవుడు నడిపించువాడు, బోధించి నడిపించువాడు. అన్నీ నీకు ప్రయోజనకరంగానే ఉంటుంది. 49వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. 48వ అధ్యాయము 17, 48, 17 యెషయా. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును ఆయన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా అను నేను యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేసేదను, త్రోవను నడిపింతును. హల్లెలూయా. బోధించేది ఆయనే, నడిపించేది ఆయనే. వినవలసింది మాత్రమే మనం విని మన మనసులను ఆయన వైపుకు తిప్పుకోవాలి. హల్లెలూయా. యెహోషువకి చెప్పాడు ఏమని, కుడికి కానీ ఎడమకు కానీ తిరగకు, కుడికి ఎడమకు తిరగకు. పరలోక రాజ్యం బోధించవలసిన దైవజనుల లోక సంబంధమైన విషయాలలో సలహాలు ఇస్తూ ఉన్నారనుకోండి, నా అనుభవంలో నేను తెలుసుకునేది అంతే. వాళ్ళు లోక సంబంధంగా వెళ్ళిపోయే మనకు దూరం అయిపోతారు. నేర్పించింది ఎవరా? హల్లెలూయా. అవునవును. ఒక ఆయన మంచి విశ్వాసంగా ఉన్నాడు. సరే, ఆయనకి ఒక 10,000 లోన్ వచ్చింది. ఆ లోన్ వస్తే ఆయన గొర్రెలు బర్రెలు పట్టుకుంటామన్నాడు. గొర్రెలు బర్రెలు వెనకలు తిరిగి, నువ్వు పాడైపోతావు, 24 గంటలు ఎండలో తిరగాలరా, వద్దు నాయనా, నేను చెప్తున్నాను విను, నువ్వు బాగా నీ భార్య బిడ్డలను పోషించుకునేదానికి తగిన రీతిలో సహాయం వచ్చేటట్టుగా నువ్వు చిన్న అంగిడి పెట్టుకో, బాగుంటుంది అన్న. సరే సరే, ఇదేదో నీ ఆలోచన బాగుంటుంది అని ఉండదు అని ఆయన సరే అన్నాడు. సరే, ఆయన్ని పిలుచుకొని వచ్చి ఊర్లోకి ఆయనకి ఉప్పు పప్పు అంగిడి సామాన్లన్నీ తీసుకొని పోయి అంగిడి పెట్టిస్తే లాస్ట్కి ఆయన వదిలేసే వెళ్ళిపోయినాడు. ఇప్పుడు అంగిడే దేవుడు ఆయనకి. నేను పరలోకం గురించే చెప్తా ఉంటే పోయి ఉన్నాను. నేను పైసా గురించి చెప్పే లోపల ఏమైపోతే పైసా వెనక వెళ్ళిపోయినాడు. పరలోకాన్న కన్నా కూడా పైసాకే ఎక్కువ విలువిస్తున్నారు జనాలు. పరలోకం కథ అటు పక్కన పెట్టు, పైసా కథ చెప్పు, ఆదాయం వచ్చేది చెప్పు, నేను నీకు కూడా కానుకలు ఇస్తానంటారు. ఓహో, పైసా గురించి చెప్తే పైసా తిరిగి మనకు వస్తుంది కదా అని చెప్పినామనుకో, ఇంకా వాళ్ళు పైసాతోనే వెళ్ళిపోతారు, మన వైపు రారు. పరలోకం కావాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? చాలామంది చేస్తున్నాం కదా, వస్తుంటారు అయ్యగారు, ఆ కష్టాలు అయ్యగారు, ఈ కష్టాలు అయ్యగారు, ఈ కష్టాలు. ఆయన పిలుపు అయ్యి కూడా చెప్పాడు, అయ్యగారిని బట్టి ఏదైనా పని అవుతుందని. అయ్యగారి దగ్గర రూపాయి లేదు,
ఈ అయ్యగారి రూపాయి కూడా ఇవ్వడం లేదనేసి ఆయన అసలే రాకుండా పోయినాడు. అంటే జీవితం గురించి నేర్చుకునే దానికి రావడంలా, వాళ్ళ కష్టాలు తీరిపోవాలి అంతే, వాళ్ళ బాధలు తీరిపోవాలి. తీర్చడానికి నేనెవరిని? తీర్చేవాడు ఆయన. యెహోవా నిత్యము నిన్ను నడిపించును, నిత్యము నిన్ను నడిపించును ఆయన. అది నువ్వు నమ్మగలగాలి, ఆయన చెప్పినట్టుగా బ్రతకగలగాలి. ఆయనకి ఇష్టమైన రీతిలో ఉపవాసం చేసి నువ్వు ఆయన దగ్గర ప్రార్థన చేస్తే నేనుండా, నువ్వు భయపడబాకు అంటాడంట. వెంటనే నీ ముందర నడుస్తాడంట, నిత్యము నిన్ను నడిపిస్తాడంట. నీకు ప్రయోజనము కలుగునట్లు ఆయన నీకు ఉపదేశం చేస్తాడు. ఇట్లా నడువమ్మా, ఇట్లా నడువయ్యా, ఇట్లా పో, ఇట్లా చెయ్యి, ఇట్లా. ఆయన చెప్పేది వదిలిపెట్టేసి లోకంలో జనాలు చెప్పేది వదిలితే భలే తీపిగా ఉండింది. ఏంది దా పండు తినేటప్పుడు భలే తీపిగా ఉండింది, తినిన తర్వాత గెంటె అయిపడింది. ఏదైనా మనలోంచి పూర్తిగా గెంటె అయిపడడం జరిగింది. సైతాన్ మాట వినింది దానికే కదా. దేవుడు ఏం చెప్తున్నాడో అది వినగలగాలి. వినలేనప్పుడు మన జీవితాలు వేస్ట్. మనమన్నా దేవునికి దూరం అయిపోతాం, దేవుడన్నా మనల్ని దూషేస్తాం. రెండిట్లో ఏదో ఒకటి జరిగిపోతుంది. ఆ తర్వాత నేను ఎంత బాగున్నానా, ఆ రాజేశాలు ఎట్ అయిపోయినానంటే పక్కన వాళ్ళ మీద సాకులు చెప్పుకుంటే ఏం ప్రయోజనం? నీ బుద్ధి ఏమైంది? నువ్వు దేవుని మాట వినడం కావాలి. అందుకే ఇక్కడ చెప్పాడు ఏమని, దేవునికి ఇష్టమైనటి ఉపవాస ప్రార్థన చేయి, ఆయన నిత్యము నిన్ను నడిపిస్తాడు. ఆ నమ్మకం ఉంటేనే నీవు దేవుని దగ్గర సహవాసం చేయడం కుదురుతుంది. లేదంటే దేవుని దగ్గర ఉన్నా కూడా మైండ్ అబ్సెంట్. హల్లెలూయా. అందుకోసం నేను ఎవరికి కూడా ఆర్థికమైన లావాదేవీల విషయాలలో చొరవ తీసుకోను, జాగ్రత్తగా ఉంటాను. దూరం అయిపోతుంటారు వాళ్ళు, దేవునికి దూరం అయిపోతున్నారు. హల్లెలూయా. నువ్వు భిక్షం ఎత్తుకొని అడుక్కొని కూడా తిను, నువ్వు అడుక్కొని కూడా తిను, దాని గురించి ఏం బాధలేదు. పరలోకం వెళ్ళగలిగితే నువ్వే గొప్పోడివి. నేనేంది అడుక్కొని తినేది? నాకు ఆస్తి కావాలనుకుంటే ఆస్తి అంతస్తు సంపాదించుకో, పరలోకాన్ని కోల్పోయి నరకంలో పోయినావంటే అది నీ ఇష్టం. నువ్వు అడుక్కొని తిన్నా పరలోకం కొరకు చక్కగా బ్రతుకు, దైవజనులను సంధించు, నీకు వచ్చిన దాంట్లో నుంచి దేవుని వాక్యం కొరకు వెచ్చించు, దీవెన పొందు, హ్యాపీగా బ్రతుకు. అందుకే దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని దగ్గరకు వెళ్ళడం కూడా దేనికంటే ఆయనకి ఇష్టమైన ప్రార్థన చేస్తే ఆయన నిన్ను దర్శిస్తాడు. ఆయన మాట విన్నావు కాబట్టి నీకేం కావాలనో ఇవ్వడానికి ఆయన సమర్థుడు. అది నువ్వు ముందుగానే నమ్మి ఆయన దగ్గర ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నావు. ఆయన అంటున్నాడు, క్షామకాలమున ఏం చేయబడుతుందంట? నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. హల్లెలూయా. క్షేమము అనగా సుఖము, క్షామము అనగా కరువు. ఇప్పుడు క్షామకాలమున అంటే కరువు, భోజనం లేకుండా ఉండేది, ఇబ్బందులు పడేది, బలహీనతతో ఉండేది, నీళ్లు లేకుండా ఉండేది, నీవు బ్రతకడానికి తగినంత సహాయం సౌకర్యం లేకుండా ఉండేది, దేశంలో ఇబ్బందులు వచ్చేసేది. ఇటువంటివన్నిటిని ఏమంటారంటే క్షామకాలం, కరువు కాలం. కరువు కాలంలో కూడా దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. నీ ఎముకలలో బలాన్ని ఇచ్చి నిలబెడతాడు. నీవు దేవుని దృష్టికి ఇష్టమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి.
నీ వలననే నీ ఇంట్లో దైవాశీర్వాదాలు రావాలి. అట్లనే నీవు ప్రయత్నించాలి. దేవా, నా ప్రార్థన ఆలకించు, నీకు ఇష్టంగా జీవిస్తున్నాను, నాకు సహాయం చేయి. ప్రస్తుతం ఆయన నీకు ఇవ్వలేదనుకో, నిన్ను టెస్టింగ్లో పెట్టినాడని నువ్వే అనుకోవాలి. నన్ను పరిశీలనలో పెట్టాడు, నేను ఈ పరిశీలనలో నెగ్గాలి, నెగ్గి పొందుకోవాలి. ఒక్కసారి నువ్వు నెగ్గేసినావనుకో, ఇంకంతే, నిన్ను నిత్యము నడిపిస్తాడు. నెగ్గేదానికి నీ వల్ల కాకుండా పరీక్షా కాలంలో లేదా క్షామకాలంలో నీకు చెప్పింది నువ్వు వినలేదనుకో, నిన్ను ఎలా తృప్తిపరుస్తాడు? ఒక విధవరాలి ఇంటిలో కరువు కాలంలో అంత పిండి అంత నూనె ఉంది, క్షామకాలము, నీళ్లు లేదు, అంతా ఇబ్బంది. ఒక బిడ్డ, ఆమె, ఇద్దరు అది తిని మరుపూటకి లేక సావుకు సిద్ధమైపోయిన కాలం. మరి అలాంటి సమయంలో దేవుడు ఒక దైవజనుడిని పంపించి ఏం చేస్తున్నాడంటే, నాకు ఇవ్వు అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఇల్లు ఉండేది, ఆ ఇంట్లో దీపం లేదు, ఆ ఇంట్లో బుడ్డి దీపం, ఆ పొగ కొట్టి ఇల్లంతా నల్లగా మసి కనిపించేది. ఆ మూలలో పొయ్యి ఉండేది, ఆ పొయ్యి కట్టెల పొయ్యి, అది పొగంతా ఇంట్లో దూరేది. ఆ మూలలో ఇల్లు, ఆ పూరి ఇల్లు లోపలికి దిగపడిపోయింది, వానకి ఉరిసి. అక్కడ కింద ఒక పట్ట కట్టేవాళ్ళు, కింద ఒక పాత్ర పెట్టి నీళ్లు పోసి, అది ఉరిసి పట్ట మీదకి వచ్చి పాత్రలోకి నీళ్ళు వచ్చేవి. అటుపక్క ఒక 4 కొయ్యలు నాటి 2 కొబ్బరి మట్టలు, కొన్ని కాగితాలు చుట్టి బాత్రూమ్కి వాడుకున్నాం. ఎటువంటి జీవితం! దైవజనుడు లేడు, ఎవరు రూపాయి సహాయం చేసేవాళ్ళు లేరు. ఎవరి మీద ఆధారపడ్డాం? దేవుని మీద ఆధారపడ్డాం. ఎన్ని సంవత్సరాలు? 21 సంవత్సరాలు. అట్లా దగ్గర సహవాసం చేస్తున్నాం దేవునితో, ఆ ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటున్నాం, ఆ ఇంట్లోనే బైబిల్ చదువుకుంటున్నాం, ఆ ఇంట్లోనే మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాం. ఈదిలో వాళ్ళందరూ పని చేసుకోమని సలహా ఇస్తున్నారు. మా పాస్టమ్మను కూడా పనికి వెళ్ళమంటున్నారు. పాప మా బిడ్డలకు గంజి నీళ్ళు పోస్తున్నారే, పాప మా బిడ్డలు ఎలా బ్రతికేది, పాపం పాపం అని ముందు దాన్నే చెప్పేస్తున్నారు. బ్రతకడానికి సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది, పని అది ఇది చేసుకొని బతుకొని. రక్షణకు సలహాలు ఇచ్చేవాళ్ళు లేరు, వాళ్ళకే లేదు రక్షణ. నీ బంధువులైనా, నీ కుటుంబీకులైనా, నీకు స్నేహితులైనా నీకు ఎవ్వరు సరి అయిన సలహా ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళకే లేదు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీకు ఉపదేశము చేసేది నీ దేవుడని నీవు నమ్మగలగాలి. నీవు నమ్మిన దేవుడు క్షామకాలంలో నిన్ను తృప్తిపరచగలుగుతాడనే దృఢ విశ్వాసం నీలో ఉండాలి. ఉపవాస ప్రార్థనలకు పోయే వాళ్ళకి ఏదో ఒక సమస్య, కొరత, ఇబ్బంది, నెమ్మది ఉండదు, భోజనం ఉండదు, బట్టలు ఉండదు, అప్పుల సమస్యలో ఉంటారు, వ్యాధిగ్రస్తులుగా ఉంటారు, సంతానం లేకుండా ఉంటారు, పెళ్ళిళ్ళు కాకుండా ఉంటారు, చదువులో బలహీనంగా ఉంటారు, చాలా కొరతలు ఉంటాయి, ఏదో ఒక కోరికలు ఉంటాయి, వాళ్ళ కుటుంబం జనాలు మారాలనో వాళ్ళలో సమస్యలు ఉన్నాయని ఏదో ఒక క్షామం.
కరువు. వాటిని గూర్చి దేవుని దగ్గర చెప్పుకుంటే దేవుడు సహాయం చేస్తాడని వెళుతున్న మనము విశ్వాసముతో చేయాలి కదా. ఆయన చెప్పిన మాటలు విని అలాగ చేస్తే నిత్యము నిన్ను దేవుడు నడిపిస్తాడు కదా. ఆ క్షామము ఎలాంటి క్షామమైనా నిన్ను క్షామములోంచి బయటికి తీసుకొచ్చి తృప్తిపరుస్తాడు కదా. అదిగో ఆ చెప్పబడిన పేద విధవరాలు ఏం చేసిందంటే దేవుని మాట ప్రకారం చేసింది. నిత్యము ఆ కరువు కాలం అంతా కూడా పోషించబడింది. తీరా వాళ్ళ కుమారుడికి కాయలాబడి మరణిస్తే ఆ మరణములో నుంచి కూడా బ్రతికించడానికి ఆమె యొక్క దేవునికి ఇష్టమైన ప్రార్థనా జీవితం ఉపయోగపడింది. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతింపకుడి, అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. మీరు దేవుని రాజ్యాన్ని నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మీరు క్రైస్తవులు, మీరు గాలి పీల్చుకొని నీళ్లు తాగేసి కడుపు నింపుకొని బ్రతకండి అని చెప్పడంలా, అవన్నీ కూడా ఇస్తాను అంటున్నాడు. ఆ ఇస్తానన్న దేవుని ఎడల నీ విశ్వాసాన్ని రుజువుపరచుకోవాలి, నీ విశ్వాసాన్ని వెల్లడిపరచాలి. నువ్వు చెడి నీ చుట్టూ ఉన్న వాళ్ళని చెడగొట్టే ఆ బలహీనమైన జీవితం ఉండకూడదు. నీ ఇంట్లో వాళ్ళు నిన్ను చూసి, నీ బలహీనతను చూసి వాళ్ళు కూడా బలహీనులు అయిపోకూడదు. నీ దగ్గర ఉన్న విశ్వాస బలాన్ని చూసి వాళ్ళు కూడా బలపరచుకోవాలి. 40 దినాలు ఉపవాసం ఉండేసి దరిద్రపు మాటలు మాట్లాడేదానికి నువ్వు ఉపవాసం ఉండింది. అవిశ్వాసపు మాటలు మాట్లాడేదానికి నువ్వు ఉపవాసం ఉండేది. అవిశ్వాసులతో గెలిచిపోయి ఉన్న ఆత్మీయ జీవితాన్ని కోల్పోయేదానికి మనం ఉపవాసం ఉండేది. అటువంటి వ్యక్తులు ఏమంటాడు, ఎవడు రమ్మన్నాడు నా సన్నిధి, నిన్ను తరుముకుంటున్నాడు ప్రభు. నీకు ప్రయోజనము కలుగునట్లు ఉపదేశం నేను చేస్తాను. ఆ మాట చూసావా, సృష్టికర్త అయిన మాట, దేవుని మాట. ఆయనకి ఎంత పవర్ ఉండదు తెలిసినా, ఆయన పవర్ ఒకసారి చెప్తాను నీ జీవితంలో. 90వ కీర్తన 90వ కీర్తన 3వ వచనం. మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. అంతే, వెళ్ళిపోతారు. నువ్వేం చేయలేవు, వచ్చాయంటే వెళ్ళిపోతావు, మొత్తం వదిలేస్తావు. అలెడియా నీ గుడ్డలు కూడా ఆడ పడిపోతుంది, ఆత్మ మాత్రమే వెళ్ళిపోతుంది, ఆ శరీరం పడిపోతుంది. ఈ సత్యం నీకు తెలియలేదంటే ఇంకా నువ్వేమి క్రైస్తత్వంలో ఉన్నావో అర్థం కావడంలా. ఏసన్న గారు ఒక పాట నమ్మి నమ్మి మనుషులను నమ్మి నమ్మి ఏమైపోయినట్ట, చెడిపోయినాడట. మనుషులు నమ్మి చెడిపోతారు. వాళ్ళు మంచోళ్ళు, వీళ్ళు మంచోళ్ళు, వాళ్ళు మంచోళ్ళు. ఎవరు మంచోళ్ళు? ఎవరు లేదు మంచోళ్ళు. నీతి మంత్రులు లేదు, దేవుడు ఒక్కడే నీతి న్యాయములు కలిగిన దేవుడు అని అంటున్నాడు. వాళ్ళ మధ్య ఉన్నా, వాళ్ళకి సహవాసం చేసినా నువ్వు దేవుణ్ణే నమ్మాలి ఎక్కువగా. అంతే. ప్రభు అంటున్నాడు, ఇది కదా నాకు ఇష్టమైన ఉపవాసము, అలాగ చెయ్యి. నీ క్షామకాలంలో నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుస్తా.
హల్లెలూయా, హల్లెలూయా. దేవాలయంలో ఒక ఆయన అడుక్కొని తినేవాడంట. అపోస్తల కార్యము 3వ అధ్యాయంలో ఉన్నాడు. చదవండి, మొదటి వచనం చదవండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును ఎక్కి వెళ్ళిచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒకడు మనుషుడు మోసుకొని పోబడుచున్నాడు. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము దేవాలయమునకు ద్వారమునొద్ద ఉంచుచూ వస్తున్నారు. హల్లెలూయా. పుట్టుకుంటివాడు ఏదైనా అడుక్కొని తినేదానికి చర్చి దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. వాడికి ఎప్పుడూ కరువే. వాడు పొట్ట పోసుకునేస్తే సరిపోతుంది, ఇంకేం లేదు. వాడికి కరువే, క్షామమే. వాడు దేవుని ఆలయం దగ్గరికి వచ్చి జనాలను నమ్ముతున్నాడు. ఎవరైనా ఏదన్నా వేస్తాడా, ఏదన్నా ఇస్తాడా, ఏదన్నా ఇస్తాడా, ఏదన్నా ఇస్తాడా. రానే వచ్చారు దైవజనులు. వాళ్ళు ఏమి చెప్తున్నారంటే డెవలపింగ్ స్కీమ్స్ చెప్పలా. ఏం స్కీమా? ఏంటి ఆర్థిక లావాదేవీల స్కీమ్స్ చెప్పలేదు అక్కడ వాళ్ళు. వాడు కుంటివాడని తెలుసు, వాడికి చాలా కరువు ఉండదని తెలుసు, చాలా ఇబ్బందులు ఉండదని తెలుసు. వాడికి ఏదైనా సహాయం చేద్దామనేది లేకుండా వాళ్ళు ఏమంటున్నారో తెలిసిన, వారి దగ్గర ఏమైనా దొరుకునేమోనని వాడు ఎదురు చూస్తూ ఉండే సమయంలో వాళ్ళు అంటున్నారు, ఇదిగో వెండి బంగారాలు మా దగ్గర లేవు, మాకు కలిగినదే ఇస్తున్నా. చదువు 5వ వచనం చదువు. వాడు వారి వద్ద కనిపెట్టుచు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాం నామమున చెప్పి పట్టుకొని, హల్లెలూయా. డబ్బులే లేదు వాళ్ళ దగ్గర. కుంటివాడు నడవజేయగలిగినంతటి దైవశక్తి వాళ్ళ దగ్గర ఉంది. కుంటివాడిని నడవజేయగలిగేంటి శక్తి? వాడు పుట్టుకలో నుంచే కుంటివాడంట. ఎంత డబ్బు పోసినా అవిటితనం పోదు. వీళ్ళ దగ్గర ఏదైనా దొరికినంటే వీళ్ళు పైసలు గీసాలు లేవు పోయా అంటున్నారు. నాకు కలిగింది ఇస్తాం. ఏముండదు వాళ్ళ దగ్గర, ఏముండదా? దైవశక్తి ఉంది. డబ్బు అవసరంలా, దైవశక్తిని సంపాదించుకోవాలి. డబ్బు కొరకు దిగులు పడకూడదు. దిగులు పడేవాడు డబ్బు సంపాదించడానికి వెకిలి వేషాలు వేసుకుని ఏదంటే అది చేస్తుంటాడు. దైవశక్తి వాళ్ళ దగ్గర కనిపెట్టినంటే ఈ వ్యక్తికి పాపం, ఇతను అవిటివాడు కదా, తినేదానికి ఏదైనా ఇద్దామని ఇవాళ వాళ్ళు నిత్యము నడిపించడానికి అవసరమైన దైవశక్తిని ఉపయోగించి శాశ్వత పరిష్కారాన్ని చూపించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే దేవుని సన్నిధిలో మనము శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుందని మనం చూడాలి. మన జీవితానికి ఉపయోగపడింది దేవుడిస్తాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, క్షామకాలంలో నేను తృప్తిపరుస్తా, నీ ఎముకలకు బలం ఇస్తా. ఇదిగో ఇప్పుడు చూడు 6వ వచనంలో చూడు వాడికి ఏం జరిగిందో. కాబట్టి ఏంది అపోస్తలు 3:6 అంతటా
పేతురు, లేవు కానీ ఇచ్చుచున్నాను నామమున చెప్పి వాడి కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాడి పాదములను చీలమండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు యాత్ర పైచుంటా ఇందా 2 బోండాలు కొనుక్కొని తిను, ఒక మూట బియ్యం ఇచ్చా తిన్నైనా అంటే ఇక్కడ మనం చూస్తున్నాము. దైవజనుడి దగ్గర ఏముండాలంటే డబ్బు కాదు, శక్తి, దైవశక్తి ఉండాలి. ఇప్పుడు అతను అవిటివాడు, అతనికి ఆహారం అవసరం, అతనికి ఇవ్వడానికి దేవుడు కూడా ఖచ్చితంగా అటువంటి వాళ్ళకి సహాయం చేయమంటున్నాడు. అటువంటి వాళ్ళకి సహాయం చేయమన్నాడు. ఈ యెషయా 58లో అదే ఉంది. కానీ అక్కడ చూపిస్తున్నది అది కాదు, శాశ్వతమైన పరిష్కార మార్గం. నీవు నీ కష్టాల గురించి వచ్చి చెప్పుకునేటప్పుడు నీకు కలిగిన దాన్ని కూడా పక్కనకిచ్చేసి దేవుని మీద ఆధారపడాలంట. నీ క్షామములో నుంచి నిన్ను తృప్తిపరుస్తాడు, ఎముకలలో బలమిచ్చి నిలబెడతాడు. దేవుడంటే నమ్ముకోవలసినంటి విధముతో నమ్ముకోరు కొంతమంది. ఏదో పైపైనే నమ్ముకుంటారు, దానివల్ల ప్రయోజనం లేదు. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 17వ వచనములో ప్రభువారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. 41:17. దీన దరిద్రులు నీళ్లు వెదుకుతున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇశ్రాయేలు దేవుడైన నేను విడనాడను. హల్లెలూయా, హల్లెలూయా. తప్పకుండా క్షామంలో నుంచి నిన్ను కాపాడుతాడు. చేత చాలా జాగ్రత్తగా మనము మన ఉపవాసాలలో దేవుని వాగ్దానాలను సొంతం చేసుకునేటట్టుగా ఉపవాస ప్రార్థన చేయాలి. ఆయన మనల్ని బలపరచగలిగే దేవుడు, మన దాహం తీర్చగలిగిన దేవుడు, మనకు ఆహారం పెట్టగలిగిన దేవుడు. మనకు మాత్రమే కాదు, సకల జీవకోటి రాసులకు అంతటి ఆహారము నిర్ణయించేది ఆయనే. కీర్తనలు 147 చూద్దాం. కీర్తనలు 147 చూడండి, 9వ వచనము. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆహారమిచ్చువాడు. యోబు గ్రంథము 38వ అధ్యాయము 41వ వచనములో యోబు గారు ఆ గ్రంథంలో ఏమి రాసినారు చూద్దాం. 38:41. తిండి లేక తిరుగులాడుచు ఆ కాకు పిల్లలు దేవునికి మొర్ర పెట్టినప్పుడు ఎవడు, హల్లెలూయా, కాకి ఎవరు ఆహారం ఇస్తారయ్యా అంటున్నాడు ఆయన. ఇక్కడ ఏమన్నాడు? కీర్తనలో ఏమన్నాడు? అరచుచుండు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చువాడు ఆయనే.
యెషయా 58లో ఏమంటున్నాడు? క్షామకాలమున నిన్ను తృప్తిపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మీద నమ్మకం పెట్టుకొని కలిగిన దాంట్లో తృప్తిగా బతకాలి. ఒకసారి ఆలోచించండి, మనసు పెట్టాలి. దేవుడు నీకు ఆయుష్ పూర్తి చేసేసినాడు అనుకో, నువ్వు బతకాలంటే ఎట్ట బతుకుతావు? నీ వల్ల అవుతుందా? ఎన్ని ప్రయత్నాలన్నా చెయ్యి. దేవుడు నీకు జీవాన్ని ఇచ్చేసాడు అనుకో, నిన్నెవడు చంపుతాడు? ఎవడు చంపలేదు. కొట్టేసినా కూడా అది ఏడవ దగ్గర తగలాడిన చోట తగలకుండా వేరే దగ్గర తగిలి రక్త మరకల్లో ఉంటావే కానీ ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది. దేవుడు నీకు జీవాన్ని ఇచ్చేది ఆయనే, ఆయన నీకు మరణాన్ని ఇచ్చేది కూడా ఆయనే. మరి ఆహారం ఇచ్చేది ఎవరు? నువ్వు అత్యాశతో సంపాదించుకోవాల్సిందే కానీ న్యాయంగా సంపాదించుడు. సంపాదన కొరకే నీవు పుట్టలేదు. నువ్వు పుట్టింది ఎందుకు తెలిసినా? దేవుని రాజ్యం కొరకు. హల్లెలూయా. అందుకే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలి. ఆ గుడికి పోతాం, ఈ గుడికి పోతాం, ఆ గుడికి పోతాం. ఎవరు సహాయం చేస్తే ఆయనే నాకు దేవుడు. బాగుండా? ఎవరు 10 రూపాయలు ఇస్తారో వాళ్ళే నాకు దేవుడు లాంటి వాళ్ళు. ఈ సొల్లు మాటలకంతా దేవుడు భయపడ్డావు తెలిసినా? నీవే దేవుని బోర్డు ఎవరెవరికి పెట్టినా నువ్వు పెట్టుకొని నువ్వు ఏమారిపోతుండవే కానీ నిజమైన దేవుణ్ణి గుర్తించకపోవడం నీ దరిద్రం. ఒకవేళ గుర్తించినా వెనక నడవకపోవడం మరీ దరిద్రం. అంచేత నిన్ను క్షామకాలములో నుంచి నీకు తృప్తిపరిచి నీ ఎముకలకు బలమిచ్చి నడవజేసేది ఆయన. అందరూ చచ్చిపోతే ఎప్పటి నుంచి చచ్చిపోతున్నది అంటున్నారా? అది ఏమైనా వాళ్ళ చేతిలో ఉందా? ఆమె చేతిలో ఉందా? ఎవరి చేతిలో లేదు. ఇది మనం పౌలు గారు నే బ్రతికినా చనిపోయినా క్రీస్తు వాడనై ఉంటా. ఈ నిర్ణయం నీకు ఉండాలి. అయితే క్రీస్తుకు పరిచర్య చేయాలి అని నన్ను బతికించు, నీ పని నేను చేస్తానని అడుగు. సరే నా పని చేస్తాను అంటున్నాడు కదా. కాదు, ఆయన దీర్ఘాయుష్ ఇస్తాడంట. హల్లెలూయా. సుఖజీవముతో గడిచి సంవత్సరములు ఇస్తాడంట. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఇస్తాడంట. నీ ప్రతి అవసరతను తీరుస్తాడంట. నీకు ఆహారం ఇస్తాడంట. నీకు నీళ్ళు ఇస్తాడంట. వస్త్రాలు కూడా ఇస్తాడంట. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఇవన్నీ జరుగుతాం అంగిట్లో. చెప్పండి అన్నీ ఉన్నాయి. అల్లుడు నోట్లో మాత్రం శని అట్నే ఉంది. అది బాలే. శని నోరు దూల అంటారు. ఏం చేస్తాడు దేవుడు అంటే అది నోరు దూల. ఆ నోరు దూలకి వాతలు వేసుకుంటాడు. నమ్మనోళ్ళు చెప్పే మాట నమ్మినోడు చెప్పేది కదా. నమ్మినోడు నువ్వు కర్తవుడు కోసినారంట. ఎవరినా? శిష్యుల్ని రంపాలతో కోసినారంట. రంపాలతో కోస్తే కూడా వాళ్ళు దేవుణ్ణి మర్చిపోరు, దేవుని కొరకు చచ్చిపోయారు. స్టెఫన్ని రాళ్ళతో కొట్టి చంపినారంట. అయినా కూడా పరలోకం చూస్తున్నాడంట. 7 నుంచే పరలోకం చూస్తున్నాడంట. ఏమో వాళ్ళ విశ్వాసం దగ్గర మన విశ్వాసం ఎక్కడ, ఏ పాటిది? వాళ్ళ విశ్వాసాన్ని దాటిపోవాలంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ పోవాలి. కానీ మనం అంతటోళ్ళమా అంటే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. హల్లెలూయా.
అలాంటి అవకాశాలు మనకి ఇస్తున్నాడు. మనం దాన్ని ఉపయోగించుకోగలిగితే ధన్యులం. కీర్తన 107:9 వెళ్దాం. ఏలైనగా ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి కొనిన వారికి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. హల్లెలూయా. మంచి గోధుమ పంటతో తృప్తిపరుస్తాడు. బలమైన ఆహారంతో పెడతాడంట. అది నీకు నమ్మకం ఉంటే నీ దగ్గరకు వస్తుంది. నీకు నమ్మకం లేకపోతే కాకులు ఎత్తుకొని పోతాయి. హల్లెలూయా. నమ్మకం ఉంటే కాకులు తెస్తాయి నీకు అన్నం. నీకు నమ్మకం లేకపోతే ఉన్నదాన్ని కూడా ఎత్తుకొని వెళ్ళిపోతాయి. కాకులు ఎత్తుకొని వెళ్ళిపోతాయి. ఆడ ఆరబెట్టుంటామా, కాకు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతాయి. ఆయన ఆకలితో పడుకొని నిద్రపోతున్నాడా, కాకులు తెచ్చి ఇచ్చేసిపోయినాయట. బైబిల్లో ఉంది. అంచేత క్షామకాలమున నిన్ను దేవుడు తృప్తిపరచి నీ ఎముకలలో బలాన్నిచ్చి నిన్ను బలపరచువాడు దేవుడే. కాబట్టి నువ్వేం చేయాలంట, దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయడం నేర్చుకోవాలి. చివరిగా ఒక మాట చెప్పి ముగిద్దాం. 11వ వచనం, 58:11. యెషయా, నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలను ఉండేదవు. హల్లెలూయా. నీవు దేవునికి ఇష్టమైన ఉపవాసం చేసి ఉంటే నీవు నీరు కట్టిన తోట వలె పచ్చగా కలకలాని నీ ఆత్మీయ జీవితం, నీ కుటుంబపరమైన జీవితం, దిగులు లేని జీవితాన్ని గడుపుతావు. నీరు కట్టిన తోటకి ఎంత ఎండబడినా అది వాడిపోదు. నీరు లేని తోటకి ఎంత కొద్దిగా ఎండ తగిలినా వాడిపోతుంది. హల్లెలూయా. నీరు కట్టిన తోట వెట్ట కలిగినను అది వాడిపోదు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేరు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నందదు, కాపు మానదు. ఇది నీరు గట్టిన తోట వలె ఉండడం అంటే. దేవుని యందు నిజమైన ఉపవాసం చేసేవాడు వాక్యమనే నీటి ద్వారా వాడు ఎప్పుడూ పచ్చగా ఉంటాడు. వాక్యం సమృద్ధిగా ఉంటే నీ ఆత్మీయ జీవితం చక్కగా ఉంటుంది. నీ ముఖం కళగా ఉంటుంది. నీకు దిగులు రాదు, నీకు వేదన ఉండదు. బ్రతుకు మీద నీ బాధ అంతా, నీ వేదనంతా శరీర సంబంధమైనటి చింత ఉండదు, ఆధ్యాత్మికమైన చింతన ఉంటుంది. దేవుళ్ళు ఎలా బ్రతకాలి, త్వరగా వస్తామన్నాడు ప్రభు, ఇలాంటివే ఉంటాయి. అందరూ మిద్దెలు కట్టుకుంటున్నారు, మనం ఎప్పుడు కట్టుకునేది మిద్దె? ఆ మిద్దె పోతుందని తెలియ, మళ్ళీ దాని కొరకు చింత. ఆయన నీకు ఇల్లు కట్టించాలంటే కట్టువాడి ప్రయాసము. కట్టించలేదనుకో, నువ్వు కట్టినా వేస్ట్. హల్లెలూయా.
నేను ఒక ఇల్లు కట్టిన, భలే కష్టపడితే నేను భలే కష్టపడేది ఇల్లు కట్టుకునేది. ఆ రామచంద్రాపురం కొండల్లో పోయి రాళ్ళన్నీ ఏర్పించుకొని ట్రాక్టర్లో వేసుకొని తెచ్చి పెట్టి కడగాల్లోడి హౌసింగ్ కాలనీ ఇల్లు. అప్పుడు 8,000 రూపాయలు హౌసింగ్ కాలనీ ఇంటికి స్కీము. 8,000 అంటే ఓ అమ్మాయి 80,000 లాగా అప్పట్లో ఫీలింగ్. కడగాలి లోడి నేను మా పాస్టర్ మా బోర్లో నీళ్లు కొట్టి ఎత్తుకొని పోయి పోసి దాన్ని మొత్తం మోటార్ అయ్యంతా తొక్కి అన్నీ చేసి అందరూ ఇండ్లు కట్టుకుంటుంటే మేము కూడా కట్టుకొని ఆ ఊర్లో స్థిరపడాలని పక్కా ఇల్లు ఉండాలని అందరూ చెప్పుకున్నా. ఏమైనా ఊరు కట్టినగరున్నాగో ఇల్లు కడుతున్నాం మేము అనేసి 4 అడుగులు కట్టినాము, నిలిచిపోయింది. అలెలుయా. ఎందుకు కట్టలేకపోయాను? ఆడ ఇల్లు కట్టుంటే నీకు వాక్యం ఈరోజు చెప్పున్నాం. ఇది లెక్క. ఆడనే ఉండిపోయి ఉంటా, ఆ ఊర్లోనే ఉండిపోయి ఉంటాను, ఏదో పని చేసుకొని బతికేసి ఉంటా. ఆ ఊర్లో తరిమేసినాడు, నన్ను తరిమేసినాడు. ఆ మూటా ముల్లి నెత్తిని పెట్టుకొని వచ్చేసాం. ఊరూరు నా మీద గొడవకు వచ్చింది. అట్ట లేకపోతే నేను ఆ ఊరు వదిలి వచ్చి ఉన్నాం. హల్లెలూయా. భలే ధైర్యం అయింది. ఒకరిని కొట్టను, ఒకసారి దెబ్బతిన్నా, కానీ ధైర్యం భలే ధైర్యం ఉంటుంది. అక్కడే ఇల్లు కట్టుంటే అక్కడనే ఉండిపోయి ఉంటా. అక్కడనే ఉండిపోయి ఉంటే నీ దాకా నేను వచ్చి ఉన్నాం. నీ దగ్గరికి నీ దాకా రావడం దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ఆడ ఇల్లు కట్టడం అని నిలిపేసినాడు. అది నాకు అప్పుడు తెలియదు. అందరూ ఇల్లు కట్టుకుంటుంటే మనకు ఆ ఇల్లు వచ్చింది, అది కూడా కట్టిలేదు. సరే పోని పో, దేవుడు చూసుకుంటాడని వస్తుండా. వాక్యం తెలియకపోయినా కూడా ఏముండదు నోట్లా, దేవుడు చూసుకుంటాడని వచ్చేస్తున్నా. వచ్చాడు పడిపోయినా 80 రూపాయలకు బాడుకు చేరినాయడ. హల్లెలూయా. 4,000 రూపాయలు బాడుగు కట్టుకునే పరిస్థితికి వచ్చినాడు దేవుడు. అక్కడికి ఇప్పటికీ ఎంత తేడా అంటే అందలేనంత ఎత్తుగా ఎదిగిపోయినాను. ఆ ఇల్లు, ఆ ఊరు, అక్కడ కార్డు, అక్కడ గ్యాసు, అక్కడ ఓటర్ ఐడి, అక్కడ అన్నీ వదిలేశాను. జనాలు, బంధువులు అందరినీ వదిలేశాను. ఒంటి జనంగా వచ్చి దేవునిలో బ్రతుకుతున్నాను. బాగా బతుక్కోవాలంటే, దేవునిలో బ్రతకాలంటే వదిలేయాలి అంతే. భలే వాడుకుండా వదిలేయమంటున్నట్ట, పట్టుకో, నాకేం పోయింది? నాదేమైనా పోయిందా? నిన్ను పిలిచిన వాడు ఆయన. వదిలేయాలి, నీ పాటు నువ్వు పని చేసుకోవాలి. నీవు నీరు కట్టిన తోట వలె చేస్తాడు. ఈరోజు నీరు కట్టిన తోట వలె అనేకులకు దేవుని వాక్యం అందించడానికి ఉపయోగిస్తున్నాడు దేవుడు. ఆడుంటే కూలి పని చేసుకొని పట్టబోసుకొని బంగారు నగలు, ఇల్లు, వాకిలి పెట్టే వేడ సంపాది నా వరకే తృప్తి కలిగి ఉంటా. ఇప్పుడు నా వరకు కాదు, మీకు అందరికి కూడా తృప్తి కలిగించే దేవుని వాక్యం అనే నీళ్లను మీకు ఇవ్వగలుగుతున్నా. కారణం ఏంటి? కింద వాక్యం చదువు. పూర్వకాలము నుండి కాదు, పైలైన చదువు. నీవు తోట వలెను, చూసారా, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలను ఉండేదవో. హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, నా పిలుపు ఏ వాక్యం? నా పిలుపు ఏం వాక్యం తెలుసిన? సామెతలు 4:23 చదువు.
నీ హృదయములో నుండి బయలుదేరును. కాబట్టి ముఖ్యముగా భద్రముగా కాపాడుకో. హల్లెలూయా. చూసారా, జీవధారలు ఎప్పటి నుంచి వస్తున్నాయంట? ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊట వలనే నీవు ఉండేదవు. అట్లా బ్రతకాలి. అలా ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. మా కుటుంబీకుల గురించి నేను బాధపడటంలో ఆయన బాధపడుతున్నాడు. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావచ్చు ఆయన మీద వేయండి, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తాడు. రేపటి దినము దాని సంగతులను గురించి చింతిస్తుంది. మీ బిడ్డల గురించి దినం చింతించాలి. దేవుడు దానికి ఆర్డర్ వేస్తాడు. నువ్వు చింతిస్తే నల్లగా చేయలేవు, తెల్లగా చేయలేవు. మూరడు ఎక్కువ చేసుకోలేవు, మూరడు తక్కువ చేసుకోలేవు. నాసికారంధ్రములో ప్రాణము కలిగిన నరుడివి. దేమాత్రం నువ్వు ఎన్నిక చేయబడ్డావు, దేనికి ఎంపి చేయబడ్డావు, దేనికి సరిపోవు. అందుకే ఆయన అన్నాడు, సరిపోయిన వాడవయ్యా యేసు మాకందరికీ అని. ఆయన సరిపోయిన దేవుడు. మనం సరిపోలేము దేనికి. మనకి ఏం టాలెంట్ ఉండదు చెప్పు? ఏమీ టాలెంట్ లేదు. ముక్కులో జలుబు వచ్చిందనుకో, దానికి తైలం పూసినాం. ఈ తైలం ఊరికే పూసిన దానికి తలనొప్పి వచ్చింది. మళ్ళీ వేడైపోయిందని మజ్జిగ తాగినా అనుకో, ఎక్కువగా మనకు ఆత్రం ఎక్కువ మజ్జిగ తాగిన దానికి మళ్ళీ జలుబు పట్టుకుంటుంది. పని చేసుకోవాలని త్వరగా పరిగెత్తినామనుకో ఇన్స్టిట్యూట్కి, ఆడకి వేలపుల కాళ్ళు నొప్పి వచ్చేస్తుంది. హల్లెలూయా కదా. మన పరిస్థితి అంతే. ఎక్కువగా థింక్ చేసామనుకో 2 రోజులకి ఏం చేయలేమా, నిద్రపోలేము. అంతా ఏముండాలంట? మితానుభావులైండు. మితంగా ఉండాలి. లిమిట్. కాబట్టి నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు. నువ్వు పచ్చగా ఉంటావు. ఎండ లేకపోయినా సరే లోపల ఉంది నీకు నీరు. లోపల నీకు ఎండ అంటే ఏం తెలిసిన ఏంది? ఎండంటే దేవుని యొక్క కృపణ, కరువ, కష్టాల. దేవుని దీవెన, దేవుని కృప, లేదా కరువ, కష్టాల ఎండంటే. ఇప్పుడు చెప్పండి, కష్టాలా? సూర్యరశ్మి అవసరం లేదా? దేవుని కృప, కష్టాలు కదా. 2. ఈ సందర్భం వేరు, ఆ సందర్భం వేరు. నీరు కట్టిన తోటకి వెట్ట కలిగినను ఎండిపోదు. అంటే ఇప్పుడుకొచ్చేటప్పుడు ఏమైంది? వాక్యం ఉన్న వ్యక్తికి కష్టాలు వచ్చినా తగ్గదు. అదే చెట్టుకి బాగా గమనించాలి. అదే చెట్టుకి జీడ పట్టుకునింది అనుకో, సూర్యరశ్మి బాగా తగిలితేనే అది కళకళగా ఉంటుంది కదా. అక్కడ సందర్భం వేరు, ఇక్కడ సందర్భం వేరు. ఇప్పుడు ఇక్కడ సందర్భం ఏంటంటే, నువ్వు నీరు కట్టున తోట వలె ఉంటావు. వెట్ట కలిగినను, ఎండ ఎక్కువగా తగిలినా కూడా సరే నువ్వు ఎండిపోవు. నీళ్ళే లేకపోయినా కూడా సరే దేశంలో నీకు లోపల ఉంది కాబట్టి కాపు మానవు. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండేదవు. హల్లెలూయా.
అందుచేత అక్కడ ఇల్లు కట్టుంటే పరిస్థితి ఏమై ఉంటుందా? ఇప్పుడు నీకు వాక్యం చెప్పున్నాం, ఆడనే ఇల్లు కట్టుకొని సున్నాలు కొట్టుకొని ఇంటి ముందు ముగ్గులు వేసుకొని ఏంటి దాలబందరాలకు పెయింట్లు వేసుకొని సున్నాలు కొట్టుకొని ఇంటిని అలంకరించుకొని శరీరాన్ని కూడా అలంకరించుకొని హ్యాపీగా ఉన్నాను. నీ వరకు వచ్చి ఉన్నా నేను. అప్పుడు ఏం చేసేటేదా ఇదే 4 అడుగుల గోడలోనే నిలిపేసినాడు. పోరా ఇక్కడ ఏరా పని నీకు, నేను ఇక్కడ పెట్టేది, నేను ఆడకుండేదానికి నేను ఏదో ఊరికే టెంపరీగా ఇక్కడ పెట్టా, ఏడే ఉండిపోతాం అంటున్నావని మొత్తం జనాలు లేపేసా. వీడు సామాన్యంగా బాడు ఈ ఊరు వదిలే వీడిని మొత్తం మంది ధర్మాలు అనేసా. ఇంటి ఊర్లో ఉండే వాళ్ళందరూ ధర్మేసినారు, వచ్చేసినారు. ఏమి నాయన అంటే వెళ్ళిపోరా అంటున్నాడు మా నాయన కూడా. అందరూ ఇల్లు కట్టుకొని ఉంటే నాకు చిన్న చిన్న పసంగులో వెచ్చిన ఇరుకున్నాగా చిన్న బిడ్డలను ఎత్తుకొని ఎక్కడికి పోయేది. అయినా దేవుని స్తోత్రం. హల్లెలూయా. వచ్చేసి హల్లెలూయా. 80 రూపాయల్లో చేరినాం ఇక్కడ బాడుక్కి ఊరింట్లో. ఆ నుంచి సొంత ఇంటికి వచ్చినాం, ఉరిసే ఇంటికి. నీకేమైనా తెలుసా? బ్రతుకు కోసం పురాకులాడింది కాదు, ప్రభువులో నిలబడడం కొరకు పురాకులాడినాం. అందుకోసం ఏం చెప్పినాడు? 4:23 ఏమన్నాడు ఆయన? నాలుగు 23 అంట. 4:23 ఏమన్నాడు? నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకున్నాడు. వింటున్నావా పిలిపయ్య? హృదయము కానీ పోయిందంటే సైతానుడు వచ్చేస్తాడు. నీ ఇష్టం. ఇప్పుడు చెప్తాను, నా చరిత్ర చెప్తున్నా. నేను ఆ 4 అడుగుల గోడలు కడని దానికన్నా చింతించుకుంటా కూర్చుంటే నీ దగ్గరకు వచ్చిండు. నేను నీ దగ్గరకు రావడం దేవుని ప్రణాళిక. వాడు ఇల్లు కట్టుకొని ఉండడం కాదు ప్రణాళిక. ఇల్లు కట్టేసినంత మాత్రాన నువ్వు గొప్పవాడు అని అనుకోకూడదు. ఇంటి కోసమే చింతించకూడదు, తిండి కోసమే బాధపడుతూ ఉండకూడదు. నీ దేవుడు, నీ సృష్టికర్త నీకున్నాడనేది నువ్వు ధైర్యం కలిగి ఉండాలి. క్షామకాలంలో నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలకు బలమిచ్చేవాడు ఆయనే. నీవు నీరు కట్టిన తోట వలన ఎప్పుడునూ ఉబుకుచుండు, నీటి ఊట వలనే ఉండదు. ముప్పై 31:12 ఇర్మియా ముగిద్దాం. గొర్రెలకును పశువులకును పిల్లలను బట్టి వచ్చెదరు, వారిక నెన్నటికి కృషింపక నీళ్లు పారు తోట వలె నుండెదరు. వారు దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. గనుక కన్యకలను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. హల్లెలూయా. ఇవన్నీ ఆయనే అంట చేసేది. భయపడకూడదు. నేను సేవకులు చెప్పండి, పిడికెడు విత్తనములు చేతబొట్టుకొని ఏడ్చుచూ విత్తుతూ పోవువాడు సంతోషమును పనులు మోసుకొని ఇంటికి వెళ్తాడు. ఇదంతా ఈ పని అంతా ఫార్మర్ పని. అటంటే వ్యవసాయం. మంచిగా చేస్తే వ్యవసాయం రేపు నీకు ప్రతిఫలం ఇస్తాడు. అటు కాకుండా బైబిల్ ఎత్తుకొని పోయినామా, సాయంత్రానికి తెచ్చేసినామా అనుకొని పోతే అది కూలి.
పంట కోసుకునే యొక్క యోగ్యత లేదు. శనగలు తిన్నామా, చేతులు కలిగినామా, చచ్చిపోయినప్పుడు దిగిపోయినామా, ఎడక పాతాళంలోకి. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలను ఉండేదవు. ఎప్పుడో దేవునికి ఇష్టమైన ఉపవాసం చేసినప్పుడు. అలాంటి వారికి ఇలాంటి వాగ్దానం చేస్తున్నాడు ప్రభు. ఇలాంటి వాగ్దానాలు సొంతం చేసుకుందాం. దేవుని కృపలో ముందుకు సాగుతాం. తిరిగి మనము త్వరగా ఈ వారంలోనే ఈ 4వ భాగాలు కూడా మనం పూర్తి చేసుకోవాలి. వచ్చే వారం నుంచి శిలువ పరిశుద్ధ వారం. ఏం వారం? కాబట్టి దానికి సంబంధించిన వాక్యాల్లోకి వెళ్ళాలి. దేవుని యొక్క కృప మీ మీద ఉండునుగాక. ఎంతో సుదీర్ఘంగా సాదవకాశంగా 29 రోజులు ఈ 11 వచనాలు ధ్యానిస్తున్నాం. మనం 11 వచనాలను ఎన్ని రోజులు ధ్యానిస్తున్నాం? 29 రోజులు ధ్యానిస్తున్నాం. హల్లెలూయా. 34 రోజులకి ఇది పూర్తి చేయబోతాం. ఇంకా ఉండేదంతా ఇంకొక 5 రోజులకే ఇది పూర్తి చేసి పరిశుద్ధ వారంలోకి ప్రవేశించి ఆడ నుంచి మనం దేవుని మాటలను బట్టి ముందుకు సాగి ఈ ఉపవాసాలు ముగించుకోవచ్చు. ఎంత సుదీర్ఘమైన వాక్యం, ఎంత లోతైనటి సత్యం. ఇది ఒక్కొక్క వచనాన్ని లోతుగా ధ్యానించుకునే అనుభవం. ఎప్పుడంటే అప్పుడు రావు ఇవన్నీ. కొంతమంది సాంప్రదాయమని, కొంతమంది అది మత కార్యమని, కొంతమంది అది వేషధారణ, ఎన్నెన్నో చెప్పుకుంటూ ఉంటారు. మన బాధ మనది, వాళ్ళ బాధ వాళ్ళది. మన బాధ ఏంటి? నిరంతరం దేవుని వాక్యం తెలుసుకొని బ్రతుకుదాము అని. వాళ్ళదేంటి? మనం ఏడ గొప్పవాళ్ళమో, వాళ్ళు ఏడ గొప్పవాళ్ళమో, ఇట్ట గొప్పలకి దానికి దీనికి పోయి జీవితాలను పాడు చేసుకో. కనుక విశ్వసిద్దాం, దేవుని కృపలో ముందుకు సాగుదాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి కాపాడును గాక. ఆమేన్.